రహదారులు. ఏ దేశంలో అయినా రవాణా సౌకర్యాల కోసం ప్రధానంగా ఉపయోగించే మార్గం రోడ్డు మార్గం. ఈ రహదారులు అక్కడి పరిస్థితులను బట్టి జిల్లాలను కలుపుతూ, అలాగే రాష్ట్రాలను కలుపుతూ భారీ హైవేస్‌గా నిర్మాణమయ్యి ఉంటాయి. అయితే ఇప్పటి వరకు దేశంలోని అతి పెద్ద రహదారులను కూడా చూస్తుంటాం. అయితే ఏకంగా దేశాలను కలుపుతూ నిర్మించే రహదారులను ఎప్పుడైనా చూసారా? అది కూడా 2 ఖండాలను కలుపుతూ నిర్మించిన హైవే ఉందంటే మీరు నమ్ముతారా? కానీ ఇది అక్షరాల నిజం. 2 ఖండాలు, 14 దేశాలను కలుపుతూ నిర్మించిన ఈ హైవే ప్రపంచంలోనే అత్యంత పొడవైన రహదారిగా రికార్డుల్లోకెక్కింది. ఇక వివరాల్లోకెళ్తే అమెరికన్ హైవేగా నిలిచే ఈ రోడ్డు ఉత్తర అమెరికాను దక్షిణ అమెరికాతో కలుపుతూ ప్రపంచంలోనే అత్యంత పొడవైన రహదారిగా రికార్డు సృష్టించింది. ఈ హైవే ఉత్తర అమెరికా అలక్సాలోని పూద్రో బే వద్ద ప్రారంభమై కెనడా, యునైటెడ్ స్టేట్స్, మెక్సికో తదితర దేశాల మీదుగా ప్రయాణించి అర్జెంటీనాలోని నగరంలో ముగుస్తుంది. 30,600 కిలోమీటర్ల పొడవైన ఈ పాన్ అమెరికా హైవే మొత్తం కూడా 14 దేశాలను కలుపుతూ వెళ్తోంది. ఈ పాన్ అమెరికా హైవేలో రోజుకు 500 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించినా కూడా దీన్ని పూర్తి చేయాలంటే సుమారు 2 నెలల కంటే ఎక్కువ సమయం పడుతుందట. అలాగే ఈ మార్గాన్ని ఒక యూటర్న్ తీసుకోవాల్సిన అవసరం లేకుండా నిర్మించారట. ఈ రహదారిలో వెళ్తుంటే కేవలం ప్రయాణ అనుభూతులే కాకుండా భిన్న సంస్కృతులు, వివిధ దేశాలకు చెందిన సాంప్రదాయాలను పరిచయం చేస్తున్నాయన్నమాట. అలాగే ఎడారులు, కొన్నిసార్లు ఎత్తైన పర్వతాలు, దట్టమైన అడవులు, సముద్ర తీరాలు ఇలా అనేక అందమైన దృశ్యాలు కట్టిపడిస్తాయి. అదేవిధంగా అనేక రకాల జంతువులను కూడా మనం చూడొచ్చట. ఈ రోడ్డుపై ప్రయాణం మొత్తం కూడా ఎంతో జాలీగా ఉంటుంది అని అనుకుంటే పొరపాటే. కొన్ని చోట్ల ఎత్తైన కొండలు, ఇంకొన్ని ప్రాంతాల్లో అడవులు కనిపిస్తాయి. అలాగే వందల కిలోమీటర్ల వరకు ఎలాంటి సదుపాయాలు లేకుండా ప్రయాణించాల్సి ఉంటుంది. ఇక ఆండీస్ పర్వతాల్లో ప్రయాణించే సమయంలో అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది. అమెరికాలో పర్యాటకాన్ని ప్రోత్సహించడమే ఈ హైవే ప్రధాన ఉద్దేశం. ఈ రహదారిని 1989లో మొదట ప్రతిపాదించగా 1920ల ప్రారంభంలో ప్రారంభమైంది. అలాగే ఈ రహదారి నిర్మాణం, నిర్వహణకు సంబంధించి 14 దేశాలు 1937లో పరస్పర ఒప్పందానికి వచ్చాయి. ఫైనల్ గా 1960లో ఈ రహదారిపై సాధారణ ట్రాఫిక్ ను అనుమతించారు. ఈ రహదారిపై పెద్ద పెద్ద మలుపులు లేకున్నా పనామా, కొలంబియా మధ్య 160 కిలోమీటర్ల బ్రేక్ ఉంటుంది. దీనినే డేరియన్ గ్యాప్ అని పిలుస్తూ ఉంటారు. రహదారులు. ఏ దేశంలో అయినా రవాణా సౌకర్యాల కోసం ప్రధానంగా ఉపయోగించే మార్గం రోడ్డు మార్గం. ఈ రహదారులు అక్కడి పరిస్థితులను బట్టి జిల్లాలను కలుపుతూ, అలాగే రాష్ట్రాలను కలుపుతూ భారీ హైవేస్‌గా నిర్మాణమయ్యి ఉంటాయి. అయితే ఇప్పటి వరకు దేశంలోని అతి పెద్ద రహదారులను కూడా చూస్తుంటాం. అయితే ఏకంగా దేశాలను కలుపుతూ నిర్మించే రహదారులను ఎప్పుడైనా చూసారా? అది కూడా 2 ఖండాలను కలుపుతూ నిర్మించిన హైవే ఉందంటే మీరు నమ్ముతారా? కానీ ఇది అక్షరాల నిజం. 2 ఖండాలు, 14 దేశాలను కలుపుతూ నిర్మించిన ఈ హైవే ప్రపంచంలోనే అత్యంత పొడవైన రహదారిగా రికార్డుల్లోకెక్కింది. ఇక వివరాల్లోకెళ్తే అమెరికన్ హైవేగా నిలిచే ఈ రోడ్డు ఉత్తర అమెరికాను దక్షిణ అమెరికాతో కలుపుతూ ప్రపంచంలోనే అత్యంత పొడవైన రహదారిగా రికార్డు సృష్టించింది. ఈ హైవే ఉత్తర అమెరికా అలక్సాలోని పూద్రో బే వద్ద ప్రారంభమై కెనడా, యునైటెడ్ స్టేట్స్, మెక్సికో తదితర దేశాల మీదుగా ప్రయాణించి అర్జెంటీనాలోని నగరంలో ముగుస్తుంది. 30,600 కిలోమీటర్ల పొడవైన ఈ పాన్ అమెరికా హైవే మొత్తం కూడా 14 దేశాలను కలుపుతూ వెళ్తోంది. ఈ పాన్ అమెరికా హైవేలో రోజుకు 500 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించినా కూడా దీన్ని పూర్తి చేయాలంటే సుమారు 2 నెలల కంటే ఎక్కువ సమయం పడుతుందట. అలాగే ఈ మార్గాన్ని ఒక యూటర్న్ తీసుకోవాల్సిన అవసరం లేకుండా నిర్మించారట. ఈ రహదారిలో వెళ్తుంటే కేవలం ప్రయాణ
అనుభూతులే కాకుండా భిన్న సంస్కృతులు, వివిధ దేశాలకు చెందిన సాంప్రదాయాలను పరిచయం చేస్తున్నాయన్నమాట. అలాగే ఎడారులు, కొన్నిసార్లు ఎత్తైన పర్వతాలు, దట్టమైన అడవులు, సముద్ర తీరాలు ఇలా అనేక అందమైన దృశ్యాలు కట్టిపడిస్తాయి. అదేవిధంగా అనేక రకాల జంతువులను కూడా మనం చూడొచ్చట. ఈ రోడ్డుపై ప్రయాణం మొత్తం కూడా ఎంతో జాలీగా ఉంటుంది అని అనుకుంటే పొరపాటే. కొన్ని చోట్ల ఎత్తైన కొండలు, ఇంకొన్ని ప్రాంతాల్లో అడవులు కనిపిస్తాయి. అలాగే వందల కిలోమీటర్ల వరకు ఎలాంటి సదుపాయాలు లేకుండా ప్రయాణించాల్సి ఉంటుంది. ఇక ఆండీస్ పర్వతాల్లో ప్రయాణించే సమయంలో అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది. అమెరికాలో పర్యాటకాన్ని ప్రోత్సహించడమే ఈ హైవే ప్రధాన ఉద్దేశం. ఈ రహదారిని 1989లో మొదట ప్రతిపాదించగా 1920ల ప్రారంభమైంది. అలాగే ఈ రహదారి నిర్వహణకు సంబంధించి 14 దేశాలు 1937లో పరస్పర ఒప్పందానికి వచ్చాయి. ఫైనల్ గా 1960లో ఈ రహదారిపై సాధారణ ట్రాఫిక్ ను అనుమతించారు. ఈ రహదారిపై పెద్ద పెద్ద మలుపులు లేకున్నా పనామా, కొలంబియా మధ్య 160 కిలోమీటర్ల బ్రేక్ ఉంటుంది. దీనినే డేరియన్ గ్యాప్ అని పిలుస్తూ ఉంటారు. రహదారులు ఏ దేశంలో అయినా రవాణా సౌకర్యాల కోసం ప్రధానంగా ఉపయోగించే మార్గం రోడ్డు మార్గం. ఈ రహదారులు అక్కడి పరిస్థితులను బట్టి జిల్లాలను కలుపుతూ, అలాగే రాష్ట్రాలను కలుపుతూ భారీ హైవేస్ గా నిర్మాణం అయ్యి ఉంటాయి. అయితే ఇప్పటి వరకు దేశంలోని అతి పెద్ద రహదారులను కూడా చూస్తుంటాం. అయితే ఏకంగా దేశాలను కలుపుతూ నిర్మించే రహదారులను ఎప్పుడైనా చూసారా? అది కూడా 2 ఖండాలను కలుపుతూ నిర్మించిన హైవే ఉందంటే మీరు నమ్ముతారా? కానీ ఇది అక్షరాల నిజం. 2 ఖండాలు, 14 దేశాలను కలుపుతూ నిర్మించిన ఈ హైవే ప్రపంచంలోనే అత్యంత పొడవైన రహదారిగా రికార్డుల్లోకెక్కింది. ఇక వివరాల్లోకి వెళ్తే అమెరికన్ హైవేగా నిలిచే ఈ రోడ్డు ఉత్తర అమెరికాను దక్షిణ అమెరికాతో కలుపుతూ ప్రపంచంలోని అత్యంత పొడవైన రహదారిగా రికార్డు సృష్టించింది. ఈ హైవే ఉత్తర అమెరికా అలక్సాలోని పూద్రో బే వద్ద ప్రారంభమై కెనడా, యునైటెడ్ స్టేట్స్, మెక్సికో తదితర దేశాల మీదుగా ప్రయాణించి అర్జెంటీనాలోని నగరంలో ముగుస్తుంది. 30,600 కిలోమీటర్ల పొడవైన ఈ పాన్ అమెరికా హైవే మొత్తం కూడా 14 దేశాలను కలుపుతూ వెళ్తోంది. ఈ పాన్ అమెరికా హైవేలో రోజుకు 500 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించినా కూడా దీన్ని పూర్తి చేయాలంటే సుమారు 2 నెలల కంటే ఎక్కువ సమయం పడుతుందట. అలాగే ఈ మార్గాన్ని ఒక యూటర్న్ తీసుకోవాల్సిన అవసరం లేకుండా నిర్మించారట. ఈ రహదారిలో వెళ్తుంటే కేవలం ప్రయాణ అనుభూతులే కాకుండా భిన్న సంస్కృతులు, వివిధ దేశాలకు చెందిన సాంప్రదాయాలను పరిచయం చేస్తున్నాయన్నమాట. అలాగే ఎడారులు, కొన్నిసార్లు ఎత్తైన పర్వతాలు, దట్టమైన అడవులు, సముద్ర తీరాలు ఇలా అనేక అందమైన దృశ్యాలు కట్టిపడిస్తాయి. అదేవిధంగా అనేక రకాల జంతువులను కూడా మనం చూడొచ్చట. ఈ రోడ్డుపై ప్రయాణం మొత్తం కూడా ఎంతో జాలీగా ఉంటుంది అని అనుకుంటే పొరపాటే. కొన్ని చోట్ల ఎత్తైన కొండలు, ఇంకొన్ని ప్రాంతాల్లో అడవులు కనిపిస్తాయి. అలాగే వందల కిలోమీటర్ల వరకు ఎలాంటి సదుపాయాలు లేకుండా ప్రయాణించాల్సి ఉంటుంది. ఇక ఆండీస్ పర్వతాల్లో ప్రయాణించే సమయంలో అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది. అమెరికాలో పర్యాటకాన్ని ప్రోత్సహించడమే ఈ హైవే ప్రధాన ఉద్దేశం. ఈ రహదారిని 1989లో మొదట ప్రతిపాదించగా 1920ల ప్రారంభమైంది. అలాగే ఈ రహదారి నిర్వహణకు సంబంధించి 14 దేశాలు 1937లో పరస్పర ఒప్పందానికి వచ్చాయి. ఫైనల్ గా 1960లో ఈ రహదారిపై సాధారణ ట్రాఫిక్ ను అనుమతించారు. ఈ రహదారిపై పెద్ద పెద్ద మలుపులు లేకున్నా పనామా, కొలంబియా మధ్య 160 కిలోమీటర్ల బ్రేక్ ఉంటుంది. దీనినే డేరియన్ గ్యాప్ అని పిలుస్తూ ఉంటారు.